రెడీ అవుతా నా ఎడిటింగ్ అయిపోయింది. ఎడిటింగ్ చేసిన మేము శ్రీహారం పోతాను. ఇక అత్తమ్మని మామయ్య తీసుకుపోతారు మమ్మల్ని దర్శనానికి. ఇస్త్రీ వేసుకున్నాడు మామయ్య. మొత్తం ఇక బ్యాగులు ఇవన్నీ చదివినాం. బౌల్ వీళ్ళని ఈ బ్యాగులో పెట్టినాం, బట్టలని ఈ బ్యాగుల, పులిహోర ఈ బ్యాగుల. రెడీయా మామయ్య? రెడీయా? అత్తమ్మ దుకాణానికి కొబ్బరికాయలు తీసుకురాను. మాకు డైరెక్ట్ బస్సులు లేవు. ఏటూరు నగరం నుంచి బస్సు ఎక్కి ఆడ మళ్ళీ పసరాలు దిగి పోవాలి. మా వాళ్ళు బస్సులు ఎక్కిరు. మొత్తానికి బస్సు అయితే ఎక్కినాం. మళ్ళీ డైరెక్ట్ బస్సులు లేవు కాబట్టి జాతరప్పుడు బస్సులు ఉంటాయి. ఇప్పుడు బస్సులు ఉన్నాయి కాబట్టి ఏటూరు నగరం టైమింగ్ ఉన్నాయి కానీ పొద్దున 6:30 కోటాట, 12 కోటాట, మళ్ళీ 1:30 కోటాట. మేము టైం దాటిపోయింది కాబట్టి మేము వేరే బస్సు ఎక్కి పోతాము. పసరాలు దిగాలట. ఇప్పుడు ఏటూరు నగరం బస్సు ఎక్కినాం. పసరాలు దిగి పసరా నుంచి మళ్ళీ లోపల ఆటో పట్టుకున్నాం. మామయ్య పట్టుకున్నాడు. 2 సీట్లలో కూర్చుంటే అయిపో లేవు కదా. స్టార్ట్ అయింది ఇక బయలుదేరుతాను. ఇది హన్మకొండ బస్ స్టాప్. బస్సులు మొత్తం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి బాగా. ఇక మొత్తానికి అయితే ఇక్కడ దిగినాం. పసరా అంటే సమ్మక్క సారక్క జాతర ఈంచెలో పోదట. ఇక మా వాళ్ళు అక్కడ ఉన్నారు. బస్సు మాకు మిస్ అయింది. మళ్ళీ ఆటోకి పోవాలి. ఇక్కడి వెళ్ళి పాలి బ్యాగ్ వేసుకోవాలా? ఆటో అడుగుదాం. ఆటోలు ఎక్కినాం. ఇక్కడ ఇక మనిషికి 50 ఆట. చెప్పనా బాగా చేరుకున్నాం. దిగు ఇదే బ్యాగ్ కర్రీ మొత్తం అది బస్ వస్తుంది. ఇటు నుంచి బస్ అది ఎక్కడికి? వరంగల్ హన్మకొండ నుంచి బస్. ఇక్కడ రూమ్ తీసుకున్నాం మేము. బాత్రూమ్ పక్కన ఉంది సపరేట్ మాకు. పులిహోర తెచ్చుకున్నాం. పులిహోర తిని పండుకొని మళ్ళీ తెల్లారు వేసి స్నానం చేసి కొంచెం ఉన్నది వేసుకో పడే మనం తింటున్నాం. పులిహోర తెచ్చుకున్నాం ఇంటికాంచి వెళ్ళి. ఇలా తీరాలి కాబట్టి వేస్తారు. అయిపోయిందా? అయిపోయింది. అందరికన్నా నేనే ఎక్కువ తింటున్నా. ఇక తిని అట్లా బయటకు తిరిగేద్దాం, షాపింగ్ చేసేద్దాం. ఓకేనా? మామయ్య పైసలు ఇస్తారు ఇప్పుడు. ఇక రాత్రి అట్లా తిన్నాం, షాపింగ్కి వచ్చినాం. మామయ్య అటు గుడి ఉంది అటు పక్క. ఇంతేనా? ఇట్లా పోవాలి. షాపులు క్లోజ్ చేస్తారు మెల్లమెల్లగా. షాపులో సామాన్ మంచిగా కనబడతాం, మీరు కర్రెగా కనబడతాను. లైట్ లేవు కదా. ఇక అయిపోయినాయి. షాపులన్నీ క్లోజ్ చేసిరని పోతాను రూమ్కు. పండుకొని ఇక తెల్లారొస్తాం. ఇక దేవుని గుడి క్లోజ్ చేసారు ఇప్పుడు నైట్ పూట కదా. అప్పుడు జాతర అప్పుడైతే ఘోరంగా మంది ఉంటారు అటు ఈ రోడ్ల పంట మొత్తం. నేను ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి నాకు తెలియదు. వీళ్ళు వచ్చారు కాబట్టి ఇలా తెలుసు. ఫ్రీ ఉండదు అట అసలు. కొంచెం నడుద్దామన్నా కానీ రాలి. ఓకేనా? రైట్. మరి అందరికీ గుడ్ నైట్. రేపు పొద్దున చూపిస్తా. అందరికీ గుడ్ మార్నింగ్. చూడవు తీయమంటే స్నానాలు చేసినాం, రెడీ అయినాం. అత్తమ్మ కూడా రెడీ అయింది. మామయ్య వేయండి ఇప్పుడే బాత్రూంలోకి. స్నానం చేసి వస్తాడు. వచ్చిన తర్వాత మేము దర్శనానికి పోతాం. ఇంక ఇట్లా కూడా పెట్టచ్చు.
బయటికి వెళ్ళాం రాలి తొందరగా జంపన్న వాగు కాడికి పోయి జంపన్న వాగు దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలి. ఎన్ని స్కూల్ వచ్చినాయి వీళ్ళవి మొత్తం, ఇంకో స్కూల్ కూడా వచ్చింది. సమ్మక్క గద్దె అంటారు లోపలనేనా సమ్మక్క గద్దె. ఎత్తు బంగారం అట అంటే ఇక్కడ కూర్చుంటే దీంట్లో బెల్లం చోకుతారు. ఎత్తు బంగారం. ఇదేంటి ఏడి సాసు పెట్టి సాసా రాదు, లైన్ ఉంటుంది. అవునా? ఓ ఇవి అవేనా లోపల ఆ లైన్లకి వెళ్ళి తిరుక్కుంటా పోవాలనా? ఈ తొవ్వ అదే కదా బస్సుది. మరి తొవ్వలేదా అంటే గుడి చుట్టూ దారిలే ఉన్నాయి అన్నట్టు. దీన్ని బట్టి అర్థమైందంటే మేము కారు తెచ్చినాం కానీ టైరు పంచర్ అయింది అన్నే పెట్టినాం. ఇట్లా నడుచుకుంటూ పోతాను, కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుందని. మావయ్య డ్రైవింగ్ చేస్తాడు. ఏంది ఈ పొలాల్లో ఉంటారా మొత్తం ఇక్కడ దాకా జనాభా? అసలు సరిపోదు, గుట్టలకు ఉంటారు కూడా. అయితే మంచిగా మనం కోరిక కోరుకుందాం, మంచిగా నెరవేరితే గిట్ట డ్రోన్ పట్టుకొని వచ్చి మొత్తం అంతా చూపించుదాం మంచిగా. అవి జనాల కోసమేనా? సంతకాయలు అనుకున్నా నేను ఫస్ట్. అడవిలోకి అయినప్పుడు చూసినప్పుడు అలసందలు అనుకున్నా. ఇవి సత్రాలు. మామయ్యని బైక్ ఎక్కించినాం, మేము బై వాకింగ్ పోతున్నాం. నడుచుకుంటే జంపన్న వాగు దగ్గరికి వచ్చినాం. జంపన్న వాగులో స్నానాలు చేసినా కాబట్టి నీళ్ళు చల్లుకొని దేవునికి దర్శనానికి వెళ్ళాలి. ఏ ఊరు మీది? సుతార్పల్లి. ఓకే. ఇగో ఇదికే ఈ వాగు దగ్గరికి. ఇది జంపన్న వాగు. ఈ జంపన్న వాగు నుంచి మళ్ళా ఇక్కడ స్నానం చేసి అమ్మవారి దర్శనానికి పోతారా? జంపన్న వాగు అంటే నేను కథలలో ఇన్నుడు తప్ప ఫస్ట్ టైం చూస్తున్నాయి. ఇన్ని పుట్టిన సంవత్సరాలకైనా ఇక్కడికి వచ్చినాం. ఒక షవర్లు పెట్టేశారు మొత్తం, స్నానం అట్లా కూడా చేయచ్చు. కొంతమంది ఇట్లా కూడా చేస్తాను. మనం స్నానం చేస్తే అయిపో అసలు కదా. మామయ్య అక్కడ ఉన్నాడు. మామయ్య అంటే నీళ్ళు లేవచ్చు అనుకుందాం. ఇక్కడ నీళ్ళు మంచిగా ఉన్నాయంటే తెలితే గిట్ట ఇక్కడనే స్నానం చేస్తాం. కానీ ఇక అయిపోయింది. దేవుని కాడ కొబ్బరికాయ కొట్టినాం. ఇక్కడ గంగల జంపన్న వాగుల వెళ్తాను. బొట్టు పెట్టలేదా? బొట్టు పెట్టు చేసినాం. ఇంటికి వెళ్తాను మా రూమ్ కాడికి. ఓకేనా? ఇక అమ్మవారికి చీర దేవుని గుడిలో పెట్టి దర్శనం చేసుకొని మంచిగా కోరికలు కోరుకొని మంచిగా నెరవేర్చమని అడిగి మొక్కి వస్తాం. ఇక వచ్చినాము గుడి దగ్గరికి. పూలు తీసుకుంటాను. తీసుకున్నారా? సీరియల్ ఇంకోటి తీసుకుంటాను. అంటే ఒకటి తీసుకున్నారు కదా, ఇంకోటి తీసుకోవాలి. 2 పెట్టాలంట సీరియల్ పెడితే. ఇంకా గుళ్ళకి వచ్చినాం. గిట్రా మామయ్య ఇగో గుడిలోకి వచ్చినాం. ఎంట్రీ అయినాం. అయ్యో బైకులు పోతానయ్యా గుళ్ళకి. ఇవన్నీ జాతరలలో ఇవన్నీ తిరుక్కుంటూ వచ్చేనట. చూడండి ఉన్నాయి.
ఇవన్నిట్లో తిరుక్కుంటే రావాలి గుళ్ళకు. మళ్ళీ ఈ పక్క కూడా ఉన్నాయి సమ్మక్క గద్దెలు. మొక్కచ్చా అత్తమ్మేది మామయ్య ఇదంతా మంది ఉంటారు అక్క. పులిహోర వాసన వస్తుంది. పులిహోర ఇక్కడ ఉందా? ఇట్లా వాడు ఎంట్రీ ఇది, ఇటు పక్క ఎంట్రీ ఇది. లోపల గుడి ఇదేనా? గర్భగుడి ఇదేనా? అవునా? గద్దెలు కావాలి. అమ్మవారికి ఏంటి
పోతారు. సమ్మక్క సారక్క. అవునా, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రూమ్కి వెళ్ళి ఏంటంత అనుకొని తిని చుట్టూ తిరుగుదామా? ఫోటో తీయాలా? వీడియో తీస్తాను. ఓ లైట్లు మొత్తం చేసుకున్నాం. ఇక బయటకు వెళ్తున్నాం. అమ్మ తల్లి మా కోరికలు మంచిగా నెరవేర్చి తల్లి అయ్యో ఏడ పెట్టావు మరి? హోరా ఈ లైన్కి వెళ్ళి తిరుకుండా రావాలన్నాడు జాతర. అప్పుడు నాకు కూడా తెలియదు, చెప్తాను. ఓకే, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రూమ్కి వెళ్ళిన తర్వాత అంతే కదా. ఇక రూమ్కి వచ్చేసినాం. ఆ లోపల కూర వండుతాళ్ళు, మేము బయట కూర్చున్నాం. మామయ్య నేను కాలు కట్టుకొని రావాలా? మొత్తం తిరిగి వచ్చిన. ఓ ఉల్లిగడ్డలు గసగసాలు అట్టుంది కదా, ఇంకా తెల్లపడుతుంది. ఇక స్టవ్ తెచ్చినాం మేము. ఈ గంటకి ఎంత? 200 అట. ఎన్ని గంటలు చేసుకుంటే అన్నీ 200. చేసేది ఒకటే, ఇదే తీసేది ఫస్ట్ నుంచి. పూరీలు చేస్తాను. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తీస్తాను. ఇదేంది మామయ్య మళ్ళీ పూరీలో కూర్చున్నాడు. ఇదే తెచ్చిందమ్మ, తీస్తా. నూనె కాలదా? పూరీలు అయిపోయినాయి, ఇప్పుడు కూర అవుతుంది. ఇగో చికెన్ అయింది, పూరీలు కూడా అయినాయి. ఇక తినడానికి రెడీ ఉన్నాం. మా లతీఫ చికెన్ తినది, గుడ్డు తింటుంది కాబట్టి ఆమె కూడా వేసుకున్నది. స్ప్రైటు, ఇక టైం ఎర్రమందు మామయ్య, ఇక అత్తమ్మ కూడా ఉన్నది. ఇక గంజులు ఎర్రమందు, ఇది తెల్లమందు, మాది కాదు స్ప్రైట్ అది. ఇక తింటున్నాం. కొంచెం తిని కాసేపు రెస్ట్ తీసుకొని ఇక బస్ ఎక్కుతాం. ఓకేనా? దేవత మస్తున్నాయి కూరలు. అదేందో కానీ ఇంటికాడ వేసుకుంటే ఇంత టేస్ట్ రావు. బయటకి ఎట్లా పోతే కూరలు చేస్తే మసాలా వేసుకున్నా మంచిగా ఉంటాయి. కట్టెల పోయి అయితే ఇంకా మస్తు ఉన్నాయి. ఇది నాటుకోడి కాబట్టి మంచిగా ఉందా? మస్తున్నది నాటుకోడి. ఓకే, టేస్ట్ వేరే ఉంది, మంచిగా ఉంది. తింటారు మేము. కూర మస్తు ఉంది, నాటుకోడి కూర కదా. ఇస్తాలు కాలి తిన్నాడు, అయిపోయింది. మా డాడీ మెల్లగా తింటాడు. మా మమ్మీది అయిపోయింది, నాది అయిపోయింది. ఇంటికి వెళ్తున్నాం. అమ్మ తల్లి మళ్ళీ మంచిగా మా కోరికలు మంచిగా నెరవేర్చి తల్లి మళ్ళీ నీ దర్శనం చేసుకుంటాం. మామయ్య అయితే ముంగట ఉన్నాడు. బస్సు ఇట్లా వస్తానని, మరి బస్సు ఎప్పుడు వస్తుంది? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play. అయిపోయిందా? వెళ్ళవరా? బస్ ఎక్కినా మీరు వెళ్తాను రిటర్న్ మళ్ళీ వరంగల్. బస్ స్టార్ట్ అయింది.